కాదు రవి బ్రో, నిజంగా దానిలో కూడా ఆఫ్లైన్లో మిమ్మల్ని అదే అడిగా. నాకు మిమ్మల్ని ఎప్పుడు చూసినా చాలా ప్లేసెస్లో చూసినట్టే అనిపిస్తుంది, ఓటీటీ కానీ యూట్యూబ్ కానీ ఎనీథింగ్. అంటే ఒక్క ల్యాక్ పాయింట్ అంటే ఎక్కడ ఏమని చెప్తారు? ఆఫ్ కోర్స్ ఒక థియేటర్ రిలీజ్ జరిగింది. యా ఒకటేంటి బ్రో, 3 థియేటర్ రిలీజ్లు అయినాయి. బట్ అగైన్ అంటే యూ నెవర్ నో బ్రో దట్ వన్ ఫ్రైడే ఎప్పుడు వస్తుందా అని. నేను చాలా స్ట్రెస్ అయ్యేవాడిని ముందైతే, అరే ఏంటి ఇంత ట్రై చేస్తున్నాం, ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు వెళ్తున్నాం, ఎప్పుడు కొడుతున్నాం అనే దాంట్లో. బట్ ఆ ప్రాసెస్లో ఆ ఆలోచనలు ఏంటంటే ఐ రియలీ స్టాప్డ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. కొంచెం ఎక్కువ ప్రెషర్ తీసేసుకోవడం, ప్రాబ్లీ ఒక 1 year వరకు, ఐ థింక్ 23 ఆ టైంలో. బట్ దెన్ ఐ రియలైజ్డ్ నాకు అన్నీ వదిలేసి నేను కార్పొరేట్లో వర్క్ చేసేవాడిని. మా ఇంట్లో సినిమాలు అంటే కాళ్ళు ఎరగొడతారు, ఇప్పటికీ ఓకే కాదు మా ఇంట్లో ఇప్పటికే. యా సో ఇవన్నీ దాటుకొని వచ్చింది దేనికి? బికాస్ ఐ లైక్ దిస్ ఫీల్డ్. ఇట్ ఇస్ నాట్ దట్ ఏదో పొడిచేద్దాం ఏదో పీకేద్దాం అనే దానికన్నా, బికాస్ ఐ లైక్ వాట్ ఐమ్ డూయింగ్, ఈదర్ యాక్టింగ్ కానీ రైటింగ్ కానీ డైరెక్షన్ కానీ. వై am I నాట్ ఎంజాయింగ్ దట్ ప్రాసెస్ అనేది థాట్ వచ్చినప్పుడు, ఓకే ఫైన్, దట్ ఫ్రైడే విల్ కమ్, ఐఎమ్ షూర్ ఇట్ విల్ కమ్. జెన్యున్గా మనం ఎఫర్ట్స్ పెడుతున్నాం, దట్ ఫ్రైడే విల్ కమ్ సమ్ డే. అది వచ్చేంత వరకు ఐ విల్ ఎంజాయ్ మై ప్రాసెస్. బికాస్ వెన్ వీఆర్ డూయింగ్ సెకండ్ మ్యారేజ్ వీ హ్యాడ్ గ్రేట్ ఫన్. షూట్ చేస్తున్నప్పుడు కానీ, ఆల్దో చాలా హెక్టిక్ స్కెడ్యూల్స్ చేస్తున్నా సరే, చేస్తున్నప్పుడంతా కొన్ని సీన్స్ లో మౌనిక పర్ఫార్మెన్స్ చావ కొట్టింది. ఒక కిక్ వస్తుంది యాజ్ ఎ డైరెక్టర్ ఆర్ యాజ్ అన్ యాక్టర్ హూ యూర్స్, అంటే ఎదురుగుండా కూర్చొని చూస్తున్నప్పుడు ఆ సీన్ కిక్ వస్తుంది. సో ఫర్ దట్ కిక్ ఐ వర్క్.